చందమామ కథ వర్ధమానుని విదేశయాత్రలు 2వ భాగం. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వర్ధమానుడి ఓడలు సముద్రాలన్నీ చుట్టి వ్యాపారం సాగిస్తున్నాయి. కానీ అతని బుద్ధి వ్యాపారం మీద లేదు. ప్రపంచంలో ఉన్న వింతలు చూడాలనే అభిలాష అతన్ని వేధించసాగింది. వామన ద్వీపంలో అతనికి కలిగిన అనుభవాలు అందరికీ చెప్పి చెప్పి పాతబడిపోయాయి. మరొక విచిత్రానుభవం కోసం వర్ధమానుడు తహతహలాడసాగాడు. ఒకనాడు వర్ధమానుడు వ్యాపారం వంక పెట్టుకుని తన ఓడలలో కల్లా మంచి ఓడ మీద కొద్ది సరుకు వేసుకొని తన దగ్గర ఉండే మంచి కళాసులను వెంటబెట్టుకొని సింహళ ద్వీపానికి ప్రయాణం కట్టాడు. అక్కడ తన సరుకంతా అమ్ముకుని 6 నెలలకు సరిపోయే ఆహార పదార్థాలు తీసుకొని ఓడను పశ్చిమాభిముఖంగా నడిపించాడు. పశ్చిమ సముద్రం అతి ప్రమాదకరమైనది. అందులో నిత్యము తుఫానులు రేగుతూ ఉంటాయి. ధైర్యశాలులైన నావికులు సహితం ప్రాణాల అరచేత పట్టుకొని ప్రయాణం చేస్తారు. వర్ధమానుడి ఓడ త్వరలోనే ఈ తుఫానులలో చిక్కుకొని దాని ఇష్టం వచ్చిన దిక్కుగా పోసాగింది. కళాసుల మట్టుకు ఓడ మునిగిపోకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విధంగా పోయి అనేక వారాలకు ఓడ మునిగిపోకుండా ఒక తీరం చేరింది. ఆ తీరం చూస్తే అది ద్వీపమో ఖండమో తెలియరాలేదు. కనుచూపు మేర వరకు తీరం ఉత్తర దక్షిణాలకు విస్తరించి ఉంది. తీరమంతా గుట్టలమయంగా ఉంది. అందుచేత ఓడను కొంత దూరంలో నిలిపి వర్ధమానుడు అతని అనుచరులు మంచినీటి కోసం ఒడ్డుకు వచ్చి అన్వేషించసాగారు. దాపున ఎక్కడా మంచినీటి బావుల జాడలేదు. అందుచేత కొందరిని ఒక దిక్కుగా పంపి మరొక దిక్కుగా వర్ధమానుడు బయలుదేరాడు. ఆ ప్రదేశమంతా గుట్టలమయంగా ఉంది. ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అందుకని వర్ధమానుడు తిరిగి ఓడ దగ్గరికి రాసాగాడు. కానీ అతను అంత దూరం నుంచే ఓడను చూచును గదా, అది లంగరు ఎత్తి శరవేగంతో సముద్రం మీదికి వెళ్ళిపోతున్నది. వర్ధమానుడికి చెప్పరాని ఆగ్రహం వచ్చింది. తన అనుచరులకు మతిపోయిందా? తనను వాళ్ళు మోసం చేస్తున్నారా? తనను ఈ తెలియని చోట వదిలేసి ఎందుకు వాళ్ళట్లా పలాయనం చేస్తున్నారు? ఈ విధంగా అనుకుంటుండగానే అతనికి ఒక భయంకర దృశ్యం కనిపించింది. ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు సముద్రంలో దిగి తన ఓడను వెంటాడుతున్నాడు. వాడి ఆకారం చూస్తూనే వర్ధమానుడు కొయ్యబారిపోయినాడు. ఈ రాక్షసుడు తన పడవను అందుకుంటాడేమోనని అతనికి భయం కూడా కలిగింది. కానీ అతని నావికులు చాలా సమర్థులు కావటం చేత త్వరలోనే కనుచూపు మేర దాటిపోయినారు. ఆ రాక్షసుడు ఓడను పట్టుకునే ఆశ వదిలి వెనక్కు తిరిగి రాసాగాడు. వాడు తనను ఎక్కడ చూస్తాడో అనే భయంతో వర్ధమానుడు కాలి బలం కొద్దీ పరుగెత్తి అడ్డం వచ్చిన ఒక గుట్ట ఎక్కాడు. గుట్ట మీది నుంచి చూస్తే రాక్షసుడి జాడ తెలియరాలేదు. తను రాక్షసుణ్ణి చూసినది నిజమా భ్రమ అని సందేహం కూడా కలిగింది. చుట్టూత 3 నిలువుల ఎత్తు రెల్లు కనిపించింది. కానీ అది రెల్లు కాదు, గడ్డి. గుట్టకు అవతలవైపు గోధుమ పొలం ఉంది. కానీ 9 నిలువుల ఎత్తుండటం వల్ల వర్ధమానుడికి అది పొలమని తెలియలేదు. ఈ పొలం మధ్యగా ఒక విశాలమైన రాస్తా కనపడింది. దాని వెంట పోవటానికి వర్ధమానుడు నిశ్చయించాడు. ఆ దారిన 1 గంట నడిచేసరికి ఒక కంచె వచ్చింది. అది మామూలు కంచె కాదు, 3-4 అంతస్తుల ఎత్తున్నది. ఆ కంచెలో ఒక గేటు, దాని అవతల మరొక పొలము ఉన్నది. దాని మీదిగా ఎక్కి అవతలికి దిగటం వర్ధమానుడికి అసాధ్యమైంది. అందుచేత కంచెలో నుంచి దూరుదామనుకున్నాడు. అతను ఈ ప్రయత్నంలో ఉండగా ధబీమని చప్పుడయింది. మళ్ళీ అటువంటి చప్పుడే అయింది. ఆ వేపు చూసేసరికి ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు తన ఓడను తరిమిన వంటివాడే వస్తూ కనిపించాడు. ఈ భూతాన్ని చూసేసరికి వర్ధమానుడికి గుండె జారిపోయింది. చప్పున మొక్కల చాటున దాక్కున్నాడు. ఆ రాక్షసుడు గేటు దగ్గరికి వచ్చి గోధుమ పొలంకేసి కాసేపు చూచి ఉరుము ఉరిమినట్టు పెద్ద పెడబొబ్బ పెట్టాడు.
ఈ కేక విని మరో 7 రాక్షసులు చేతుల్లో కొడవళ్ళు పట్టుకుని వచ్చారు. కేక పెట్టినవాడు రైతు, మిగిలిన వాళ్ళు కూలీలు. వాళ్లతో గోధుమ పంట కొయ్యమని చెప్పాడు యజమాని. వాళ్ళు గేటు దాటి పొలంలోకి వచ్చి కోత ఆరంభించారు. వర్ధమానుడికి చాలా భయం వేసింది. ఆ బ్రహ్మాండమైన కొడవళ్ల నుంచి తప్పించుకోవటం ఎట్లా? తన గతి ఏమి కావాలి? అట్లాగే వర్ధమానుడు వాళ్ల కాళ్ల కింద పడకుండా, కొడవళ్లకు అందకుండా తప్పించుకుంటూ పారిపోసాగాడు. కానీ కొంతసేపటికి అతను ఒక మూల ఇరికి దారి లేకుండా పోయింది. అందుచేత వర్ధమానుడు మునివేళ్ల మీద నిలబడి కూలీవానికేసి పెద్ద కేక పెట్టాడు. కోస్తున్న కూలి ఈ కీచుకేక విని కొయ్యటం ఆపి పరికించి చూశాడు. కొంతసేపు చూడగా వర్ధమానుడు కనిపించాడు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో బయటికి వెళ్ళుకొచ్చాయి. వర్ధమానుణ్ణి జాగ్రత్తగా 2 వేళ్లతో పట్టుకొని పైకెత్తి తన ముఖం ముందు పట్టుకొని వింతగా చూడసాగాడు. పొరపాటున కింద పడేస్తాడేమోనని వర్ధమానుడి ప్రాణాలు పిచపిచలాడాయి. కాసేపు ఇట్లా పరీక్షించి ఆ కూలి వర్ధమానుణ్ణి తన తలగుడ్డ మడతలో దాచుకుని యజమాని వద్దకు వెళ్ళాడు. ఇదిగో ఏమయ్యో, చూశావా ఈ వింత? బుల్లి మడిసి, మన బొటన వేలంత మడిసి, మనలాగే కాళ్ళు చేతులు తల అన్నీ ఉన్నాయి అన్నాడు కూలి. ఏడిసావులే ఎదవా, పోయి పని చూసుకో అన్నాడు యజమాని. కూలివాడు తన గుడ్డ మడతలో నుంచి వర్ధమానుణ్ణి జాగ్రత్తగా పైకి తీసేసరికి యజమాని ఆశ్చర్యానికి మేరలేదు. అందరూ చేరారు. ఇటువంటి వింత ఎవరూ చూడలేదంటే చూడలేదనుకున్నారు. వాళ్ళంతా చుట్టూ కూర్చుని మధ్యప్రదేశంలో వర్ధమానుణ్ణి పెట్టి ఏం చేస్తాడో అని ఆత్రంగా చూశారు. వర్ధమానుడికి ఈ రాక్షసుల భాష తెలియదు గనక వాళ్ళు ఏమనుకున్నది అతనికి అర్థం కాలేదు. అతను తన భాషలో వాళ్లతో ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను కూడా మీలాంటి మనిషినే. నాకు భగవంతుడు బుర్ర ఇచ్చాడు. అందుచేత మీరు కరుణించండి, హింసించకండి. అంత చిన్న మనిషి కూడా మాటలు నేర్చి మాట్లాడటం వాళ్ళకి ముచ్చట వేసింది. అతని మాటలు అర్థం కాకపోయినా అతను పెట్టే దన్నాలు వారికి కొద్దిగా అర్థమయ్యాయి. రైతు తన కూలీలను పనిలోకి తిరిగి పొమ్మని చెప్పి వర్ధమానుణ్ణి చేతిగుడ్డలో చుట్టి జేబులో పెట్టుకొని తన పెళ్ళానికి పిల్లలకి చూపించటానికి ఇంటికి వెళ్ళిపోయినాడు. రైతు ఇల్లు చేరేపటికి భోజనాల వేళ అయింది. రైతు తన భార్య దగ్గరికి వెళ్ళి జేబులో నుంచి గుడ్డ తీసి వర్ధమానుణ్ణి ఆమెకు చూపించాడు. అంత చిన్న మనిషిని చూడగానే ఆమె తుళ్ళిపడి కెవ్వున అరిచింది. ఆకారం చిన్నది గాని జాగ్రత్తగా చూస్తే అంతా మన వంటి మనిషే, భయం లేదు చూడు అంటూ రైతు వర్ధమానుణ్ణి భార్య చేతిలో పెట్టాడు. ఆమె కొన్ని సంజ్ఞలు చేసి అవి వర్ధమానుడికి అర్థమైనాయని తెలుసుకుని ముగ్ధురాలైపోయింది. అతన్ని మధ్య పెట్టుకొని రైతు భార్య, పిల్లలు, ముసలమ్మ భోజనాలకు కూర్చున్నారు. అతని ముందు కూడా 2 మెతుకులు వేశారు. అతను వాటిని 2 చేతులా పట్టుకొని ఉపాయంగా ముఖానికి అంటకుండా తింటుంటే వాళ్ళంతా విరగబడి నవ్వుతూ సరిగా భోజనం చేయలేకపోయినారు. భోజనాలు అవుతుండగా రైతు కొడుకు చప్పున వర్ధమానుణ్ణి కాలు పట్టుకొని పైకెత్తి చేతిలో అటూ ఇటూ తిప్పి చూడసాగాడు. వర్ధమానుడి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆ ఎత్తు నుంచి ఆ కుర్రవాడు తనను జార విడిస్తే చావు తప్పదు. కానీ వాడి ధర్మమా అంటూ రైతు తన కొడుకును కోప్పడి వర్ధమానుణ్ణి సురక్షితంగా కింద దించాడు. భోజనాలైనాక రైతు భార్య వర్ధమానుణ్ణి జాగ్రత్తగా పట్టుకొని తీసుకుపోయి ఒక పక్క మీద పడుకోబెట్టింది. ఆ మంచం అంచు నుంచి కిందకి చూస్తే వర్ధమానుడి కళ్ళు తిరిగిపోయాయి. అంత పెద్ద పక్క అతనెన్నడూ చూడలేదు. దాని మీద దిండ్లే మామూలు పరుపులకు ఎన్నో రెట్లున్నాయి. ఆ పక్కలో పడుకొని వర్ధమానుడు గాఢ నిద్రలో మునిగిపోయాడు. అతనికి మెలకువ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది.
ఈ రాక్షసుల మధ్య నుంచి నేను ప్రాణాలతో బయటపడగలనా? ఇక్కడ ఇంకా ఎన్ని ఆపదలు ఎదురొస్తాయో అని వర్ధమానుడు చింతిస్తూ ఉండగానే భయంకరమైన అలికిడి అయింది. అదేమిటో అని అతను చూసేసరికి 2 ఎలుకలు కలుగులోనుంచి వచ్చి ఒకదాని వెంట ఒకటి చరచరా గది యావత్తూ తిరగసాగాయి. ఆ ఎలుకలు చిన్న దున్నపోతులంతేసి ఉన్నాయి. వాటిని చూసి వర్ధమానుడు చాలా కంగారు పడ్డాడు. అతని భయానికి తగ్గట్టుగానే వాటిలో ఒకటి చెంగున అతని మంచం మీదకి ఎగిరి నల్లగా మెరిసే పింగాణీ బొమ్మల వంటి కళ్ళతో అతని కేసి చూసి ముందు కాళ్ళు 2 ఎత్తి అతని మీదికి దూకింది. అతని వరలో కత్తి ఉంది. వర్ధమానుడు ధైర్యం చిక్కబట్టి కత్తి దూసి ఆ ఎలుక గుండెలో బలంగా పొడిచాడు. అది తక్షణమే చచ్చి పడిపోయింది. ఇంతలోనే 2వ ఎలుక కూడా మంచం మీదికి దూకింది. వర్ధమానుడు దాని మీదకి కత్తి విసిరాడు. చిన్న గాయంతో అది తప్పించుకు పారిపోయింది. వర్ధమానుణ్ణి ఎవరు సాకటమనేది సమస్య అయింది. ఆఖరకు అతన్ని రైతు కూతురైన చిత్పలకు ఇచ్చి జాగ్రత్తగా ఆడుకోమన్నారు. ఆమెకు 9వ ఏడు. 7గురు మనుష్యుల ఎత్తున్నప్పటికీ వారి లెక్కకు ఆమె పొట్టిపిల్ల. ఆమె చాలా సాధువు. అందుచేత వర్ధమానుడికి ఏమీ అపకారం జరగదని రైతు నమ్మాడు. ఇది నా బుల్లి పాప, దీన్ని నేను నా బొమ్మల తొట్టిలో పెట్టుకొని చక్కగా రోజల్లా ఆడుకుంటాను అనుకున్నది చిత్పల. ఆమె తన బొమ్మల తొట్టిలో మెత్తని గుడ్డలు పరిచి అందులో వర్ధమానుణ్ణి పెట్టి ఎలుకల కందకుండా ఎత్తుగా గూట్లో దాచింది. రాత్రంతా వర్ధమానుడు అందులోనే గడిపేవాడు. పగలల్లా తన వెంట తిప్పి తన స్నేహితురాళ్ళకి చూపుతూ అతనికి ఒక్కొక్క మాట చొప్పున తమ దేశ భాష నేర్పింది. అతని కోసం కష్టపడి చొక్కాలు లాగులు కూడా కుట్టింది. అంతంత చిన్న బొమ్మగుడ్డలు కుట్టటం ఆమెకెంతో కష్టమైంది. చిత్పల తండ్రికి ఒక బుల్లి మనిషి దొరికిన వార్త చుట్టుప్రక్కల వారికి తెలియకుండా ఉంటుందా? వర్ధమానుణ్ణి చూడటానికి ఇరుగు పొరుగు వాళ్ళు తీర్థప్రజగా రాసాగారు. చిత్పల తండ్రితో కొందరు రైతు స్నేహితులు, చూస్తావేమిటి, ఇంత మంచి వింత దగ్గర పెట్టుకొని ఎంతైనా డబ్బు చేసుకోవచ్చునే అన్నారు. రైతుకి ఆ సలహా నచ్చింది. వర్ధమానుణ్ణి సంతకు పట్టుకెళ్ళి టిక్కెట్లు పెట్టి జనానికి చూపితే ఎంత డబ్బైనా వస్తుంది. ఈ పని ఇదివరకే చెయ్యనందుకు చాలా విచారించాడు రైతు. అయిందేదో అయిపోయింది గనక మర్నాడు సంతకు తీసుకుపోవటానికి బుల్లిపాపను సిద్ధం చెయ్యమని చిత్పలతో చెప్పాడు. తన బుల్లిపాపను ఇట్లా సంతలో పెట్టి తన తండ్రి డబ్బు చేసుకోవటం చిత్పలకేమీ ఇష్టం లేదు. అది తన బుల్లిపాపకెంతో అవమానం. అదీగాక డబ్బిచ్చి ముదనష్టపు మనుషులంతా తన బుల్లిపాపను కాలు చెయ్యి విరిచి బాధిస్తారేమో అనే భయం కూడా చిత్పలకు లేకపోలేదు. ఈ విషయాలన్నీ చిత్పల చిన్ని పాపతో చెప్పి ఏడ్చింది. ఆమెకు తన తల్లిదండ్రుల మీద చాలా కోపం కూడా వచ్చింది. సంతకు పట్టుకెళ్ళి డబ్బులు తీసుకొని అందరికీ చూపదలుచుకున్న వాళ్ళు బుల్లిపాప తనదేనని ఎందుకు చెప్పాలే? కిందటేడు కూడా ఇంతే. మేకపిల్లను తనకు ఆడుకోనిచ్చి అది కాస్త ఒళ్ళు చెయ్యగానే కసాయివాడికి అమ్మేశారు. ఏం మనుషులు! కాని వర్ధమానుడు ఆమెను ఊరడించి, ఊరుకో, ఏడువకు, నాకేమీ ఆపద రాదు, నాకు కూడా అందర్నీ చూడాలని ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. నువ్వు వెంట రాకుండా మీ నాన్నగారు నన్ను సంతకు తీసుకుపోడులే. నేను నీ మాట తప్ప ఎవరి మాట విననుగా అన్నాడు. వర్ధమానుడికి సంతకెళ్ళడం నిజంగా ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ ఇల్లు దాటి బయటకు వెళితే తప్పించుకుని పారిపోయే మార్గం ఏదైనా దొరుకుతుందేమోనని అతని ఆశ. ఒక పెట్టెలో మెత్తలు పరిచి అందులో వర్ధమానుణ్ణి పెట్టి అతనికి ఊపిరాడటానికి పెట్టెకు కంతలు చేసి అతను బయటకి లోపలికి రాగలందులకు పెట్టెకు తలుపొకటి పెట్టారు. ఆ పెట్టెను గుర్రం మీద పెట్టుకొని రైతు, చిత్పల తెల్లవారుజామునే సంతకు బయలుదేరారు. భోషాణంలాగున్న ఆ పెట్టెలో వర్ధమానుడు సుఖంగా కూర్చున్నాడు. చిత్పల ఆ పెట్టెను తానే పట్టుకుంది.
ఇప్పుడు వర్ధమానుడు డబ్బు తెచ్చే సాధకం గనక రైతు కూడా అతని విషయం ఎంతో శ్రద్ధగా ఉన్నాడు. అయితే గుర్రం నడక వర్ధమానుడికి చాలా బాధ కలిగింది. అది బ్రహ్మాండమైన అంగలు వేస్తూ పోతుంటే వర్ధమానుడికి గాలిలో ఎగురుతూ పడుతూ పోతున్నట్టున్నది. తుఫానులో కొట్టుకునే పడవలో ఉన్నప్పటికీ అతనికింత బాధ కలిగి ఉండదు. ఎట్లాగైతేనేం సంతకు వచ్చారు. అక్కడే సత్రంలో ఒక గదికి అద్దె ఇచ్చి రైతు బుల్లిపాపని ప్రదర్శనానికి పెట్టాడు. గది మధ్య ఒక ఎత్తైన బల్ల వేశారు. బల్ల మీద వర్ధమానుణ్ణి నిలబెట్టారు. అతని పక్కనే ఆ బల్ల మీదే చిత్పల కూర్చున్నది. అతనికి ఆ పని ఈ పని చెప్పి చేయించటానికి. ప్రదర్శనం ఆరంభమైన మరుక్షణంలోనే ప్రేక్షకులు ఇసక వేస్తే రాలకుండా కిక్కిరిసిపోయి ఒకరినొకరు తోసుకోసాగారు. వారంతా బుల్లిపాప గురించి అనేక సంగతులు ఇదివరకే విన్నారు. అదంతా కళ్ళారా చూసేందుకిప్పుడు వారికి అవకాశం దొరికింది. చిత్పల తన భాషలో వర్ధమానుడికి కొన్ని ప్రశ్నలు వేసి ఆ భాషలోనే సమాధానాలు చెప్పించింది. ఇంత బుల్లి మనిషి తమ భాష మాట్లాడటం విని అక్కడ చేరిన మూఢప్రజలు పొట్టలు పట్టుకొని నవ్వసాగారు. ఆ తర్వాత చిత్పల తన బుల్లిపాపను నడవమన్నది. చిన్న ఉగ్గు గిన్నెలో మంచినీళ్లు పోసి అతన్ని తాగమన్నది. వర్ధమానుడు ఈ పనులన్నీ చేశాడు. అటు తర్వాత అతను తన కత్తి దూసి సాము చేసి చూపించాడు. చిత్పల అతనికొక గడ్డి పరక అందించింది. దాని సహాయంతో వర్ధమానుడు రకరకాల మొగ్గలు వేశాడు. ఇవన్నీ చూసి ప్రేక్షకులు ముక్కు మీద వేలు వేసుకుని విస్తుపోయినారు. ఈ విధంగా వర్ధమానుడు తన యజమాని అయిన రైతుకు డబ్బు చేసి పెట్టసాగాడు. వర్ధమానుడి వల్ల డబ్బు రావడం ఆరంభం కాగానే రైతు స్వార్థపరుడు కాసాగాడు. వర్ధమానుడికి ఎవరి వల్ల ఏ అపాయమూ కలగకుండా ఉండగలందులకు ఆ రైతు చిత్పల తప్ప మరెవ్వరూ బుల్లిపాపను ముట్టుకోరాదని శాసించాడు. చూడవచ్చేవాళ్లు చేతులు చాచి వర్ధమానుణ్ణి అంటుకోకుండా కట్టుదిట్టాలు ఏర్పరిచాడు. అయినా ఒకరోజు ఒక అల్లరి పిల్లవాడు వర్ధమానుడి మీదికి ఒక చింతగింజ విసిరాడు. కాస్తలో తప్పిపోయింది గాని ఆ గింజ తలకు తగిలితే వర్ధమానుడికి తల పగిలి ఉండవలసిందే. ఆ కుర్రవాణ్ణి మెత్తగా తన్ని గదిలో నుంచి బయటకు గెంటారు. వర్ధమానుడి కళ్ళు చల్లగా. మళ్ళీ ప్రదర్శనాలు జరిగాయి. జనం తండోపతండాలుగా వచ్చేవారు. చేసిన పనులే మళ్ళీ చేసి వర్ధమానుడు తెగ అలసిపోయేవాడు. ఒక్కొక్కసారి స్పృహ తప్పి కూడా పడిపోయేవాడు. రైతుకు మాత్రం పరమానందంగా ఉండేది. ప్రతిసారి 2 జేబులా డబ్బులు నింపుకొని రైతు ఇంటికి తిరిగి వచ్చేవాడు. బుల్లిపాప ధర్మమా అంటూ రైతు దరిద్రం తీరేటట్టు కనిపించింది. సంతలో ప్రదర్శనాల ద్వారా డబ్బు సంపాదించడం రైతుకు మామూలు విషయమైపోయి పెద్ద ఆలోచనలు చెయ్యసాగాడు. పట్టణానికి వెళ్ళి బుల్లిపాపను ఆస్థానంలో ప్రదర్శిస్తే అప్పుడు గాని ఐశ్వర్యం అందుకోదు. ఇక్కడ ఈ మారుమూల పల్లెటూళ్లలో ఎన్ని ప్రదర్శనాలు పెట్టి ఏం లాభం? రైతు తన భార్యకు ముందుగా ఈ ఆలోచన చెప్పి చిత్పలతో ఇట్లా అన్నాడు. మనమే బుల్లిపాపను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళామంటే రాజు రాణి కూడా మన బుల్లిపాపను చూసి ఎంతో సంతోషిస్తారు. చక్కా మనకి బోలెడు డబ్బులిస్తారు. నువ్వే దగ్గరుండి మన బుల్లిపాపని రాజుగారికి రాణిగారికి చూపిద్దుగాని ఏం? ఈసారి బుల్లిపాప పెట్టెను ఇంకా అందంగా అలంకరించారు. అందులో చిత్పల తన బొమ్మల తొట్టి కూడా పెట్టి ఆ తొట్టిలో వర్ధమానుణ్ణి పడుకోబెట్టింది. ఇట్లా చెయ్యటం వల్ల వర్ధమానుడి ప్రయాణం కొంతవరకు సుఖంగా జరిగింది. రైతు గుర్రం ఎక్కాడు. రైతు వెనకగా చేతిలో పెట్టె పట్టుకొని చిత్పల కూడా ఎక్కింది. గుర్రం బయలుదేరింది. బుల్లిపాప ఎక్కడ నలిగిపోతాడో అని చిత్పల దారిలో అనేక చోట్ల తనకు ఆయాసంగా ఉందని వంకపెట్టి తండ్రి చేత మజిలీలు వేయించింది.
రైతు మొత్తం మీద చాలా గడుసువాడు. దారిలోనూ, దారికి కాస్త ఎడంగానూ తగిలిన ప్రతి గ్రామంలోనూ ఆగి వర్ధమానుడి చేత ప్రదర్శనాలిప్పించి 2 చేతులా బోలెడంత డబ్బు చేసుకున్నాడు. ఈ ధనాస మూలంగా ఆ రైతు వెనకటి మాదిరిగా వర్ధమానుడి కష్టసుఖాలు పాటించడం కూడా మానేసి తన డబ్బే చూసుకోసాగాడు. ఈ కారణం చేత వర్ధమానుడి ఆరోగ్యం చెడి అతను నలతగానూ బలహీనంగానూ తయారై జాలి గొలిపేటట్టు కనబడడం మొదలుపెట్టాడు. అయితే రైతుకు వర్ధమానుడి వాలకం చూసి జాలి కలగకపోగా చిరాకు వేసింది. చచ్చిపోతాడేమో, వచ్చే లాభమంతా పోతుందేమోనని భయం కూడా కలిగింది. ఇంకా చాలా గ్రామాల్లో ప్రదర్శనాలివ్వవలసి ఉంది కదూ. అయ్యో బుల్లిపాప, నీ ఆరోగ్యం బాగాలేదు, చచ్చిపోతావో ఏమిటో, నేను సంపాదించే డబ్బంతా సంపాదించేలోగా చచ్చేవు సుమి అన్నాడు రైతు వర్ధమానుడితో. రాచనగరు చేరక పూర్వమే రైతు చాలా డబ్బు చేసుకున్నాడు. ఆఖరకు రాచనగరు చేరారు. పట్టణంలో అనేక చోట్ల వర్ధమానుణ్ణి ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగాయి. రైతు ఈ ప్రయత్నాలలో నిమగ్నుడై ఉండగా జనానాలో రాణిగారు, ఆవిడ చెలికత్తెలు బుల్లిపాపను చూడటానికి తహతహలాడుతున్నారని వెంటనే వచ్చి అక్కడ ఒక ప్రదర్శనం ఇవ్వవలసిందని రాజభటులు కబురు తెచ్చారు. నా పంట ఈనాటికి పండింది అనుకున్నాడు రైతు. అతను ఈ మహాభాగ్యం కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నాడు. రాణిగారి పరివారం ఎదుట బుల్లిపాపను ప్రదర్శించినందుకు ఎంత బహుమతి దొరుకునా అని రైతు ఆలోచించసాగాడు. వర్ధమానుడికి తన యజమాని మీద ఇప్పుడు ఆవగింజంత అభిమానం కూడా మిగలలేదు. ఆ రైతుకి డబ్బు చేసి పెట్టలేక అతని ప్రాణం విసిగిపోయింది. ఈ ప్రయత్నంలోనే తన చావు రాసిపెట్టి ఉందని వర్ధమానుడు నిశ్చయం చేసుకున్నాడు. రైతు వర్ధమానుణ్ణి పెట్టెలో పెట్టుకుని చిత్పలను వెంటబెట్టుకుని సాధ్యమైనంత వేగంగా రాణిగారి అంతఃపురానికి వెళ్ళాడు. రాణిగారి ముందు రైతు చిత్పలా కూడా వంగి నమస్కారాలు చేసి బుల్లిపాపను చూపారు. అతన్ని చూడగానే రాణికి చాలా ముచ్చటయింది. నువ్వు చూడటానికైతే చాలా ముద్దొస్తున్నావు గాని ముద్దుగా మాట్లాడడం కూడా నీకు చాతనవునా అని రాణి వర్ధమానుణ్ణి అడిగింది. తమ భాష నాకు కొద్దిగా వచ్చును అని వర్ధమానుడు రాణిగారికి తగినట్టుగా మాట్లాడి ఆమె దర్శనం వల్ల తన జన్మ ధన్యమైందన్నాడు. ఈ మాటలు విని రాణి మరింత మురిసిపోయింది. ఈ పాపను 1000 మొహర్లకు అమ్ముతావా అని రైతునడిగింది. బుల్లిపాప ఇంక ఎంతో కాలం బతకడని రైతు అదివరకే నిశ్చయం చేసుకున్నాడు. అందుచేత 1000 మొహర్లకు అతన్ని వదిలించుకోవటం రైతుకు చాలా సంతోషంగానే ఉంది. కానీ పైకి తనకెంతో కష్టంగా ఉన్నట్టు నటించి చివరకు ఒప్పుకున్నాడు. ఏం బుల్లిపాప, నీ యజమానిని వదిలి నా దగ్గర ఉండిపోతావా అని రాణి వర్ధమానుణ్ణి లాలించి అడిగింది. అంతకన్నా మహాభాగ్యమా? అయితే ఈ చిత్పలను కూడా నా దగ్గర ఉంచగలరా? ఆమెను విడిచి ఉండలేను అన్నాడు వర్ధమానుడు. చిత్పల నీ దగ్గరే ఉంటుంది, ఆమెను కూడా నేనే పోషిస్తాను అన్నది రాణి. ఈ మాటకు రైతు కూడా సంతోషించాడు. తన కూతురి పంట కూడా పండిందనుకున్నాడు. అతను రాణిగారి దగ్గర సెలవు పుచ్చుకుని ఈ శుభవార్త భార్యకు చెప్పటానికి బయలుదేరాడు. వర్ధమానుణ్ణి జాగ్రత్తగా తన అరిచేతిలో పెట్టుకొని రాణి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇటువంటి వింత ఎక్కడన్నా చూశారా అన్నది రాణి వర్ధమానుణ్ణి రాజుకు చూపి. రాజుగారి ఆశ్చర్యానికి మేరలేదు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమిటి నీ వృత్తాంతం అని రాజుగారు వర్ధమానుణ్ణి అడిగాడు. వర్ధమానుడు తన కథ యావత్తూ చెప్పగా విని రాజు మరింత ఆశ్చర్యపడ్డాడు. వర్ధమానుడికి అన్ని రకాల రాజభోగాలు జరిగాయి. చిత్పల ఎప్పుడూ అతని దగ్గరే ఉండేది. అతని కోసం రాణి చక్కని పెట్టె చేయించి దానికి అన్ని పక్కల మెత్తలు, వాకిళ్ళు, కిటికీలు, అలమరులు, అరలు ఏర్పాటు చేయించింది. అందులోనే కుర్చీలు, బల్లలు, ఒక మంచం కూడా అమర్చారు. అతని కోసం కమసాలివారి చేత బుల్లి వెండి పళ్ళాలు చేయించారు.
రాణిగారు భోజనం చేసే సమయంలో వర్ధమానుడు కూడా తన చిన్న పళ్ళాలలో భోజనం చేసేవాడు. అతను భోజనం చేస్తుంటే చూడటం రాణికి చాలా ముచ్చటగా ఉండేది. ఒకనాడు భోజనాల వేళ వర్ధమానుడికి పెద్ద గండం తప్పింది. అది ఎట్లా జరిగిందంటే, రాణి దగ్గర ఒక మరగుజ్జువాడుండేవాడు. వాడు కూడా వర్ధమానుడి కంటే 5 రెట్లు ఎత్తుండేవాడు. ఈ మరగుజ్జువాడు ఎవరూ చూడకుండా వర్ధమానుణ్ణి పట్టుకొని ఎత్తి నేతిగిన్నెలో వేసి ఘనకార్యం చేసినవాడల్లే కేరింతాలు పెట్టి నవ్వుకుంటూ పారిపోయినాడు. కొన్ని క్షణాల పాటు రాణి చిత్పలా కూడా విస్తుపోయి ఏమీ చెయ్యలేకపోయినారు. ఆ తర్వాత చిత్పల అతన్ని రక్షించి పైకి తీసింది. వర్ధమానుడికి ఈత చేత కావటం వల్ల ప్రాణం దక్కింది. అప్పటికీ అతను చాలా నెయ్యి మింగి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయినాడు. ఆ తర్వాత ఆ మరగుజ్జును పట్టుకొని మెత్తగా తన్నారు. ఈ తన్నులు వాడికి వెనకనే తగిలి ఉండవలసింది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఒకసారి భోజనాల దగ్గర ఈ మరగుజ్జే వర్ధమానుణ్ణి ఒక ఎముకలో నడుము వరకు దూర్చాడు. అప్పుడు మరగుజ్జుకు శిక్ష పడకుండా వర్ధమానుడే అడ్డుపడ్డాడు. కాని ఈ తప్పుతో మరగుజ్జుకు ఉద్వాసన అయింది. వర్ధమానుడు అంతఃపురంలో 2 సంవత్సరాలు గడిపాడు. అతనికి మహావైభవంగా జరిగింది. కానీ ఈ జీవితం అతనికి తృప్తి కలిగించలేదు. ఈ రాక్షసుల దేశం నుంచి ఎట్లా తప్పించుకుని తన సాటి మానవుల మధ్య స్వేచ్ఛగా జీవిద్దామా అని అతను ఆరాటపడసాగాడు. ఇట్లా ఉండగా రాజు రాణి ఒకసారి సముద్ర తీరాన ఉన్న ఒక గ్రామానికి రాచకార్యం మీద వెళ్ళవలసి వచ్చింది. రాణి వెంట చిత్పల, తన పెట్టెలో వర్ధమానుడు కూడా వెళ్ళారు. ఆ ప్రయాణం వల్ల చిత్పలకు వర్ధమానుడికి కూడా చాలా బడలిక అయింది. నాకు శరీరంలో ఏమీ బాగాలేదు, ఒక్కసారి సముద్రపు గాలి తగిలితే బాగుండును అన్నాడు వర్ధమానుడు. కనీసం సముద్రం చూసి అయినా సంతోషిందామని అతని ఆశ. చిత్పల అతన్ని వెంట పెట్టుకొని వెళ్లే స్థితిలో లేకపోవటం వల్ల ఆమె ఒక నౌకరు కుర్రవాడికి బుల్లిపాప పెట్టె ఇచ్చి జాగ్రత్తగా కాపాడమని ఎంతో గట్టిగా చెప్పి పంపింది. కానీ ఆ నౌకరు కుర్రవాడికి ఏమీ బాధ్యత తెలియదు. వాడు వర్ధమానుడి పెట్టెను సముద్ర తీరాన రాళ్లమీద ఉంచి పక్షుల గుడ్లు దొంగలించటానికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఒక గద్ద వచ్చి వర్ధమానుణ్ణి పెట్టెతో సహా కాళ్లతో తన్నుకొని సముద్రం మీదికి ఎగిరిపోయింది. బుల్లిపాపను సముద్రం అలలు మింగేశాయని చిత్పల, రాణి అనుకుని దుఃఖించారు. కానీ నిజానికి వర్ధమానుడు సముద్రంలో మునిగిపోలేదు. అతన్ని తన్నుకుపోయిన గద్ద సముద్ర మధ్యంలో అతని పెట్టెను జారవిడిచింది. ఆ పెట్టె చాలాసేపు అట్లాగే నీటి మీద తేలుతూ ఉండి దూరంగా పోయే ఒక ఓడ కంట పడింది. ఆ ఓడ యజమానులు వర్ధమానుణ్ణి రక్షించి అతని సమాచారం తెలుసుకుని అతన్ని వాళ్ల దేశం చేర్చారు. ఆ తర్వాత వర్ధమానుడు దేశాలు తిరగటం మానివేసి పెళ్ళాడి పిల్లల్ని కని వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బతికాడు. అతని బిడ్డలు, మనుమలు ఎప్పుడూ అతని చేత ఈ వింత వింత విషయాలు చెప్పించుకొని ఎంతో ఆశ్చర్యపడుతూ వినేవారు. వర్ధమానుడి అనుభవాలు మీకు మాత్రం ఆశ్చర్యంగా లేవు? కథ సమాప్తం.